మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన సుందర్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఒక 3 weeks బ్యాక్ అయితే నేను ఇక్కడికి రావడం జరిగినప్పుడు మనకైతే కొన్ని గణేష్లకు పెయింటింగ్ వర్క్ ఇదంతా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఈ ఎపిసోడ్ నెంబర్ 2లో ఇంకా వర్క్ అనేది ఇంతవరకు అయింది ఏంటి అని మాత్రం, టోటల్గా ఇక్కడ ఎన్ని డిస్ప్లే పీసెస్ ఉన్నాయి ఏందని మాత్రం మీకైతే అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ఇక మనం లోపలికి పోయి అయితే చూద్దాం ఏమేమి మోడల్ గణేష్ ఉన్నాయి ఏంటి అని మాత్రం. ఫస్ట్గా అయితే ఒక విగ్రహం చూసుకుందాం. ఈ గణేషుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. పంచ వచ్చేసి మనకు ఎల్లో కలర్ అండ్ మనకు వచ్చేసి జ్యువెలరీ వర్క్ అనేది చూడండి ఎంత బాగుందో. అండ్ మనకు కమర్ పట్టా కూడా చూడండి మంచి చాలా బాగుంది కదా. అండ్ మనకు చూసుకున్నట్టయితే మనకు కండువా మనకు బ్రింజాల్ కలర్లో అండ్ మనకు కుందన్ వర్క్ అనేది చూడండి ఎంత బాగుందో, కిరీటానికి ఇట్లా ఐ పెయింటింగ్ ఇట్లా. అండ్ అలానే మనకు ఈ గణేషన్ హైట్ చూసుకున్నట్టయితే ఒక 16 to 17 feet అయితే మాత్రం ఉంటుంది. అండ్ అలానే మూసి కూడా చూసుకున్నట్టయితే మనకు గణేషన్కి కింద రైట్ సైడ్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనము. అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. మనకు పంచ చూసుకున్నట్టయితే మనకు వైట్ పంచ అండ్ బార్డరింగ్ చూసుకున్నట్టయితే మనకు రెడ్ కలర్ బార్డరింగ్ విత్ గోల్డ్తోని. అండ్ అలానే మనకు ఆభరణాలు అనేది చాలా బాగా వచ్చేసినాయి. అండ్ మనకు చూసుకున్నట్టయితే గణేశునికి కమర్ పట్ట చూడండి ఎంత బాగుందో. అండ్ మనకు జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది మనకు, చూసింది కదా. అండ్ మనకు కండువా చూసుకున్నట్టయితే మాత్రం మనకు బ్రౌన్ కలర్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ గణేశుని హైట్ వచ్చేసి కూడా మనకు ఒక 15 to 16 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఐ పెయింటింగ్ చూసింది కదా ఎంత బాగుందో. అండ్ అలానే మూసి కూడా చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పంచ చూసుకున్నట్టయితే మనకు బ్లూ కలర్ అండ్ మనకు ఒక చేతిలో చూసుకున్నట్టయితే గద. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు లయన్ సెట్టింగ్లో ఉండడం జరిగింది. మనకు కండువా చూసుకున్నట్టయితే మాత్రం మనకు రెడ్ కలర్ అండ్ డిజైనింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు కిరీటానికి గణేశుని కిరీటానికి అయితే మాత్రం మొత్తం నాగస్వరపాలు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చేసింది కదా. ఒక చేతిలో శంఖం అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు మూసి కూడా చూసుకుంటే గణేశునికి లెఫ్ట్ సైడ్న. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు టైగర్ లెఫ్ట్ సైడ్న అయితే టైగర్ అండ్ రైట్ సైడ్న అయితే మూసి కూడా అయితే ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కండువా చూసింది కదా. మనకు ఆభరణాలు అండ్ కమర్ పట్టాకి ఇట్లా ఎంత బాగుందో, గోల్డ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ మనకు ఐ పెయింటింగ్ కూడా బాగుంది కదా. అండ్ బ్యాక్ డ్రాప్ డిజైనింగ్ కూడా ఎక్సలెంట్గా ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. అండ్ అలానే ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్న మన ఏనుగు అండ్ లెఫ్ట్ సైడ్న గుర్రం. అండ్ మనకు ఈ గణేశుని పాదాల దగ్గర చూసుకున్నట్టయితే మనకు టాటాయిస్ తాబేలు అయితే ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే మనకు ఎల్లో కలర్ అండ్ కమర్ పట్ట చూసుకుంటే బ్లూ కలర్ అండ్ మన కండువ కూడా బ్లూ కలర్లో ఉండడం జరిగింది. చూసింది కదా. ఈ గణేశునికి అయితే మాత్రం ఈ గణేశుని హైట్ కూడా వచ్చేసి మనకు ఒక 15 to 16 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ చూసుకుందాం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం మనకి గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గోల్డ్ కలర్ అయితే మొత్తం రావడం జరిగింది మన సింహాసనానికి డిజైనింగ్. అండ్ మనకు పంచ చూసుకుంటే ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కమర్ పట్ట అండ్ మనకు గ్రీన్ కలర్లో కండువ అయితే ఉండడం జరిగింది. అండ్ బార్డరింగ్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ మనకు పైన వచ్చేసి మనకు విఠలుడు అయితే ఉండడం జరిగింది. ఈజ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ మహారాష్ట్ర. అండ్ మనకు మూసి కూడా చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్న ఏనుగు అండ్ లెఫ్ట్ సైడ్న హార్స్. అండ్ అలానే ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు టాటాయిస్ అయితే కాలు కింద ఉండడం జరిగింది. ఇంతకుముందు నేను మీకైతే ఒక విగ్రహం అయితే చూపించడం జరిగింది కదా. దానికి మరి బ్యాక్గ్రౌండ్ పెట్టిస్తారో మరి పెట్టకుండా ఇస్తారో నాకైతే తెలియదు. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ మనకు కండువా చూసుకున్నట్టయితే మనకు ఎల్లో కలర్ అండ్ పంచ మనకు పింక్ కలర్ కమర్ పట్ట బ్లూ కలర్ చూసింది కదా. అండ్ అలానే ఈ గణేశునికి చూసుకున్నట్టయితే జ్యువెలరీ వర్క్ అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చేసింది. అండ్ మనకు పైన చూసుకున్నట్టయితే మనకు మహాదేవుని ఫేస్ కూడా ఉండడం జరిగింది. మొత్తము ఇది సముద్ర మట్టాన హిస్టరీ అయితే ఉంటుంది. నాకైతే అంతగా అయితే పెద్ద తెలియదు.
తెలిసిన వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టండి. అండ్ అలానే మూసిక చూసుకుంటే మనకు రైట్ సైడ్ ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 19 to 18 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకా భారీ గణపతి మనకు బొజ్జ గణపయ్య ఇక్కడ ఈ షెడ్లో అయితే చాలా ట్రెండింగ్లో అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుందాం ఈ గణేశుని దగ్గర మనకు మూసిక చూసుకుంటే రైట్ సైడ్న. అండ్ మనకు ఈ డిజైనింగ్ వర్క్ కూడా చాలా చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ మనకు స్వామివారి పాదాలు కూడా చాలా భారీగా వచ్చేసినాయి. అండ్ మనకు పంచ చూసుకున్నట్టయితే మనకు లైట్ పింక్ అండ్ లైట్ బ్రింజాల్ కలర్ అండ్ బ్లూ కలర్ షేడింగ్స్. అండ్ మనకు డిజైనింగ్ వర్క్ కూడా ఎంత బాగా వచ్చేసిందంటే చాలా బాగా వచ్చింది చూడండి. రియల్ పంచలకి అయితే కనిపిస్తుంది మనకైతే. అండ్ అలానే మనకు ఆభరణాలలో చూసుకున్నట్టయితే మనకు లక్ష్మీ అమ్మవారు అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు ఏనుగులు అయితే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లక్ష్మీ అమ్మవారి దగ్గర అయితే ఉండడం జరిగింది. ఇది మొత్తం మనకు ఆభరణాలు. అండ్ తొండం పైన కూడా మనకు ఈ డిజైనింగ్ అనేది డిజైనింగ్ అనేది ఎంత బాగున్నదంటే చూడండి. ఈజ్ ద మోస్ట్ ఫేమస్ కళాకార్ ఇన్ హైదరాబాద్. చూసింది కదా. అండ్ తొండం కూడా చాలా బాగా వచ్చేసింది. తొండానికి డిజైనింగ్ కూడా చూసింది కదా, చాలా క్లియర్గా అయితే నేను మీకు అయితే చూపిస్తున్నా. అండ్ అలానే కొంచెం మనకు పూరి జగన్నాథుడు అయితే మాత్రం ఇక్కడ ఉండడం జరిగింది మన తొండం పైన, సొండు పైన. అండ్ ఒక చేతిలో చూసుకుంటే శంఖం, ఒక చేతిలో చక్రం అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 20 to 22 ఫీట్స్ మధ్యన అయితే ఉంటుంది. అండ్ కిరీటాన్ని చూసుకుంటే మనకు మహాదేవుడు అండ్ మనకు శేషనాగ్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా ఈ గణేశునికి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఇది చూసుకున్నట్టయితే మనం అప్పుడు వచ్చినప్పుడు కొంచెం పెయింటింగ్ వర్క్ అనేది ఇన్కంప్లీట్ ఉండే, ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి తబలాలు. అండ్ పంచ చూసుకుంటే మనకు వైట్ కలర్. అండ్ మనకు ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి. అండ్ కమర్ పట్ట కూడా బ్లూ కలర్ అండ్ బ్రౌన్ కలర్లో మాత్రం మనకు కండువ. అండ్ ఆభరణాలు తొండాల పైన డిజైన్ కూడా చూసింది కదా ఎంత బాగున్నాయి అంటే. మనకు ఐ పెయింటింగ్ కూడా చాలా చాలా బాగా వచ్చేసింది. అండ్ మనకు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకు హంస అని అనుకుంటున్నాను నేనైతే, హంస నెంబర్ అది ఏంటిదో. అండ్ అలానే మనకు పైన చూసుకున్నట్టయితే మాత్రం గణేశునికి బ్యాక్గ్రౌండ్లో సరస్వతి అమ్మవారు అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది చూసింది కదా. మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలుసు మనకు సుందర్ కళాకార్ అంటేనే చాలా ఫేమస్. అండ్ అలానే మొత్తం ఒకసారి అయితే డిస్ప్లే పీసెస్ అయితే మీకు చూపిస్తున్నా, చూసుకుందాం ఒకసారి అయితే. నాకు తెలిసి అయితే మొత్తం 9 వెరైటీస్ అయితే ఇక్కడైతే ఉండడం జరిగింది. ఒక్కసారి మళ్ళీ మీకు అయితే మాత్రం చూసుకుంటా. మళ్ళీ ఇట్లాంటి గణేశులు చూడాలంటే మళ్ళీ మనం ఒక 1 year అయితే మాత్రం మనం వెయిట్ చేయాలి కాబట్టి. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా, నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. ఓకే, కలుస్తాం మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.